తను వాళ్ళు 1 o'clock వచ్చి అడిగారు, తను ఇలా జరిగిందంటే మేము చెప్పేసాం సార్. మాతో ఏ కాల్ మాట్లాడుకున్నారు, మీరు ట్రాప్ చేశారు, కాల్ లిస్ట్ చెక్ చేసుకున్నారు, అన్ని చేస్తారు సార్. వాళ్ళు అప్పటికప్పుడే చేశారు సార్, లేట్ కూడా అవ్వలేదు సార్. అప్పటికి కూడా తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మాకు కాల్స్ లేవు సార్. 4-5 days వరకు కాల్సే లేవు సార్ మాకు. అలా అని చెప్పి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారని చెప్పి కొంతమందిని కాల్ చేసి అడిగాను సార్, ఎక్కడికి రాలేదని చెప్పాడు సార్. తను ఎక్కడ ఉన్నాడో కూడా మాకు అర్థం కాకపోతే నేను పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పాను సార్. ట్యూస్డే వెడ్నెస్డే ఈ 2 days లో ఎప్పుడో చెప్పాను సార్. ఒకవేళ మా బ్రదర్ లేకపోతే మేము కూడా చనిపోతాం వాడితో పాటు. వాడు అసలు ఇలాంటివి వాడు యాక్సెప్ట్ చేయలేడు, తట్టుకోలేకపోతాడు. తను చెయ్యని తప్పు తన మీద వేసి తను ఎలా చనిపోతుందని మాకు అదే డౌట్ లో ఉండిపోయాం సార్. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎందుకు చనిపోయారో విషయం మాకు అది అర్థం కాలేదు సార్. బట్ వాళ్ళ ఫాదర్ మాకు ఒకసారి చెప్పి పెట్టారు సార్, ఒకవేళ నా పరువు మా అమ్మాయి తీసేస్తే మేమందరం కలిసి చచ్చిపోతామా అని చెప్పి ఒకసారి వాళ్ళ ఫాదర్ మాకు చెప్పారు సార్. ఒకసారి అంటే జనరల్ గా అయితే సరే మీరు అన్నట్లుగా మీ మదర్ చెప్పినట్లుగా ఒకవేళ అమ్మాయికి నిజంగానే సాదిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుందో ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉంది అనేది పక్కన పెడితే, ఇంట్రెస్ట్ ఉంది, చాలాసార్లు ఇబ్బంది పెట్టింది, వెంటపడింది అని కూడా చెప్పారు. ఒకవేళ ఆ విషయంలో హర్ట్ అయితే తనొక్కతే చేసుకోవాలి, ఇలా చనిపోవాలి. ఆ ఫ్యామిలీ మొత్తం ఒకవేళ తను తప్పు చేసి ఉంటే, తను మా బ్రదర్ ఇలా హింసిస్తున్నాడు ఇలా అంటే తనైతే సూసైడ్ చేసుకోవాలి. ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఆ రోజు జరిగిన విషయం మాకు తెలియదు కాబట్టి ఆ రోజు జరిగిన దాంట్లో తను ఎవరు ఏం చేస్తారు లేకపోతే తను ఏం చేసిందో వాళ్ళ కుటుంబానికి తెలుస్తుంది సార్ ఆ విషయం. మాకు ఎలా తెలుస్తుంది సార్ ఆ విషయం? అంటే వాళ్ళ ఫాదర్ కూడా, సౌజన్య వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయికి మేము యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆ అమ్మాయి చనిపోవాలి. అలాంటిది వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ అబ్బాయి ఎందుకు చనిపోయారో మాకు తెలియదు కదా సార్ ఆ విషయం. ఆ విషయం వెనకాల అసలు ఏముందో కూడా మాకు తెలియదు సార్. సరే, ఒకసారి సౌజన్య కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మాట్లాడాడు, ఏం మాట్లాడాడో ఒకసారి విందామమ్మా, విన్ని మనం మాట్లాడదాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. నాకు అది 3rd class నుంచి పరిచయం. రోజు తీసుకోవద్దంటే నాకు చాలా ఇష్టం. అదే స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రాడియో అని ఇచ్చారు. అక్కడి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అక్కడి నుంచి మమ్మీని మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయమేసింది. అదేమన్నారో నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్. అమ్మ, ఇక్కడ నేను ప్లే చేసిన వీడియోలో వాయిస్ క్లియర్గా లేదు. కాకపోతే ఇప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడు ఆ అబ్బాయితో అక్కడ మాట్లాడిస్తున్న వాళ్ళు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా సాదిక్ ఆ అబ్బాయిని టెర్రరిస్టులకు అమ్మేస్తానని చెప్పి బెదిరించాడు అని, సౌజన్య బెదిరించాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు. బట్ నేను నిజం చెప్తున్నాను సార్, ఈ విషయం అబద్ధం సార్. ఎందుకంటే తను వాళ్ళ ఫాదర్ ని యాక్సెప్ట్ చేయలేక మా బ్రదర్ ని ఫాదర్ అని ఎలా పిలుస్తాడు సార్? ఈ రోజు అబ్బాయికి నేను నిజం చెప్పేస్తున్నాను సార్, నేను లైవ్ లో చెప్తున్నా కాబట్టి నిజం చెప్తున్నాను సార్. తను ఎవరైనా బెదిరించి ఉండాలి లేకపోతే నేర్పించి ఉండాలి సార్ ఈ విషయం. ఆదికి నీ అబ్బాయి అబ్బు అని పిలిచేవాడండి. పిలిచి ఇలా చనిపోతుంది అమ్మ, వాష్రూమ్ లో టాబ్లెట్లు వేసేసుకుని మాట్లాడకపోతే అనేసి తొందరగా తను పరిగెట్టాడు. మరి తీసుకెళ్ళలేదు హాస్పిటల్, నాకు తెలియదండి ఆ విషయం అయితేని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా నడుస్తూనే ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అది నౌకరాజు గారికి తెలుసు. సౌజన్యకి మధ్యలో ఉన్నది ఏంటి? రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఉండేది ఫస్ట్, తర్వాత రిలేషన్షిప్ వరకు వెళ్ళారండి వీళ్ళిద్దరుని. ఇప్పుడు సౌజన్యకి పెళ్ళైన విషయం తెలుసు కదా సాదిక్కి, మరి రిలేషన్ లో ఎందుకున్నాడు? తెలుసండి, సాదిక్కి పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసు. ఓ, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్న విషయం సౌజన్య వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసా? ఆ విషయం నాకు తెలుసు సార్. సరే, సాదిక్కి తనకి పెళ్ళైన విషయం తెలుసు కదమ్మా సౌజన్యకి, మరి ఎందుకు రిలేషన్ లో ఉన్నాడు? వద్దనే చెప్పాడు సార్. నేను తనకి వద్దు, నా భర్త నాతో ఉండడు, వచ్చినా పైన పడుకుంటాడు, నేను కిందన బాబునిచ్చి పడుకుంటాను, నాకనేది ఏమీ లేదు, నాకనేది సంతోషం అనేదే లేదు అని తను మధ్యలో వాళ్ళ అబ్బాయిని పెట్టి సాదిక్కి క్యాచ్ చేసింది సార్. తను ఇది వాస్తవం సార్, ఇది అబద్ధం కాదు సార్, నిజం చెప్తున్నాను నేను. క్యాచ్ చేసింది సార్. తనకు రోజు ఫోన్లో మాట్లాడడం చెయ్యడం, నేను ముస్లిమ్స్లో కలిసిపోతాను, ఇస్లాంలోకి వస్తాను, నేను బుర్కా వేసుకుంటాను, ఖురాన్ చదువుతాను, తనే చెప్పింది కానీ సార్ సాదిక్ జబర్దస్తిగా నువ్వు ఇస్లాంలోకి రా అనేసి చెప్పలేదు సార్. ఎందుకంటే సాదిక్ కుర్రడే కదా సార్, తనకి లైఫ్ ఉంది కదా ఇంకా.
ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఇస్లాం మరి అంటే వీళ్ళిద్దరిలో రిలేషన్ లో ఉన్నారని మీకు తెలిసి మీరేం చెప్పలేదా? మీరేం నేను మాట్లాడలేదా? చెప్పాను సార్. మా చిన్నమ్మాయికి ఫోన్ చేసింది సార్. ఎవరో సౌజన్య 2-3 సుట్లు ఫోన్ చేసి మాట్లాడింది సార్. మా చిన్నమ్మాయి వార్నింగ్ ఇచ్చింది సార్. ఏమని, మా బ్రదర్తో నువ్వు మాట్లాడకు, మరి ఆ బ్రదరే మమ్మల్ని ఒక ఇదిగా పెంచారు, తప్పు చేస్తే ఒప్పుకోరు అసలు, అలాంటిది నీతో మా తమ్ముడు అలాగా రిలేషన్ పెట్టాడు, నువ్వు మా తమ్ముడిని ఏమాయి చేసావు ఏంటి, నువ్వు కరెక్ట్ కాదు అసలు, నీ పెళ్ళేవింది, బాబు ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కదా అనేసి మా అమ్మాయి మాట్లాడింది సార్. మాట్లాడితే సాదిక్ ఏం చెప్పిందంటే, మీ చెల్లెలు నీ మీద బ్యాడ్ గా మాట్లాడింది, నువ్వు కొడతావంట ఏదో అనేసి 4 అంటించి సాదిక్ మీద చాడీలు చెప్పింది సార్. ఆ తర్వాత అతను వెళ్ళడం మానేశాడు సార్. చాలా రోజులు వెళ్ళలేదు సార్, దూరంగా ఇంటి దగ్గరే ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడే కాదండి సార్. ఒక రోజుని ఈ క్యాంప్కి ఎక్కడికో వెళ్ళాడండి వీడు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని గోదావరికి వెళ్ళిపోయిందని, సముద్రానికి వెళ్ళిపోయిందని, చచ్చిపోతాను నేను, నువ్వు మాట్లాడకపోతేని, నువ్వు మాట్లాడవా సాదిక్కు అనేసి అంటే మళ్ళీ మాట్లాడ స్టార్ట్ చేసాడండి. అమ్మా ఇప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్ళి దూకారు, చనిపోయారు కదా, ఎందుకు అని మీకు అనిపిస్తుంది? నాకైతే నౌకరాజు గారు మా సాదిక్కి బాగా డీప్ గా దగ్గరగా ఉండేవారండి. ఏ పనికైనా తనకు చెప్పేవారు, తనతోనే వెళ్ళేవారండి. లాస్ట్ కూడా 15 రోజుల క్రితం కూడా మా సాదిక్తోనే మాట్లాడారు. ఏదో చిన్న చిన్న పనులు ఉంటే సాదిక్కి తీసుకెళ్లారు, సాదిక్తోనే తిరిగేవారు. ఫస్ట్ ఉన్న ఇల్లు ఖాళీ చేసి వేరే దిక్కుని వీళ్ళు తీసి పెట్టారండి వాళ్ళ అమ్మాయిని. నైట్ ఏమో వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉండేది, పగలంతా ఎక్కడ ఉండేది ఆ అమ్మాయి. మరి ఇంత రిలేషన్ గా ఉండి, ఇంత ఇదిగా ఉండి సాదిక్ ఖాన్ పేరు ఎందుకు రాశారండి వీళ్ళకి? నాకు అదే అర్థం కావట్లేదు సార్. నేను అడిగేది అది కాదమ్మా. మీకు సాదిక్ సౌజన్య రిలేషన్ లో ఉన్న విషయం తెలుసు, వాళ్ళ ఫాదర్ కూడా ఈ విషయం తెలుసు అని చెప్తున్నారు, సౌజన్య వాళ్ళ తండ్రికి కూడా తెలుసు అని చెప్తున్నారు కదా. సో ఈ లోపల ఏం జరిగింది అనేది ఒక్కసారి పక్కన పెడితే, అసలు వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న వస్తే మీకు ఏమనిపిస్తుంది? కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆగస్ట్ 15కి సాదిక్ వాళ్ళతోనే ఉన్నాడు సార్. నా ఒకసారి మాట ఏనండి, ఆగస్ట్ 15 రోజుని వాళ్ళ ఫాదర్, మదర్, సాదిక్, సౌజన్య, వాళ్ళ బాబు అందరూ కలిసి పోస్ట్ ఫుడ్ చేశారు, భోజనం చేశారండి. సాయంకాలం వచ్చి అకాడమీకి వెళ్ళిపోయాడు. సండే ఒక్కరోజే ఫోన్ చేయలేదు సౌజన్యకి. సండే అంతా ఇంట్లోనే ఉన్నాడండి. ఎందుకు అత్తారింటికి వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? అత్తారింటికి కదండి, సౌజన్య వాళ్ళ మదర్ ఇంటి దగ్గరికి. సౌజన్య వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళింది. ఓకే. సాదిక్ కూడా ఫాదరు, సౌజన్య ఫాదరు, మదరు వీళ్ళందరూ కలిసి ఆగస్ట్ 15 రోజులు ఫుడ్ చేశారండి, భోజనం చేశారండి. మరి 16వ తారీఖు వీళ్ళు ఎందుకు దూకే చనిపోయారు అన్నది కారణం నాకైతే తెలియదు సార్. ఇప్పుడు న్యూస్ చూస్తుంటే ప్రాపర్టీస్ మా పిల్లల పేరుని రిజిస్టర్ చేశారండి అంటున్నారు కదా సార్. మా పిల్లల పేరు ప్రాపర్టీస్ రిజిస్టర్ చేస్తే మా ప్రూఫ్స్ అన్ని ఇచ్చాం కదా సార్. మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకున్న మా ప్రాపర్టీస్ ఉన్నాయి, చూపించామండి. తప్పుడు ఆలోచనలు కూడా చేస్తున్నారండి. కుల మతాలు కూడా ఎత్తుతున్నారు సార్. ఇది కుల మతాలు ఎత్తడం కరెక్ట్ కాదు కదా సార్ అసలు. ఇప్పుడు మన భారతదేశంలో పుట్టాం, భారతీయులందరూ ఒకరైనా ప్రతిజ్ఞ కూడా చదువుతున్నాం కదా సార్. మనం హిందూ ముస్లిం ఒక భాయ్ అనే కలిసి మెలిసి 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్. ఇక్కడ ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్తున్నారు కదా సార్. ముస్లిం టెర్రరిస్ట్ ఎందుకు అవుతారు సార్ అసలు అలాగా? అందరూ అని కాదులేండి వాళ్ళ ఉద్దేశం. ముస్లింస్ సాదా సీదాగా బతికే వాళ్ళండి, టెర్రరిస్టులు కాదు సార్. దయచేసి సాదిక్ని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే సార్, తల్లిగా నాకు తెలిసిన మటుకు నేను కని పెంచానండి సార్ నా పిల్లల్ని. నేను కష్టపడి పెంచాను సార్. మేము ఎవరి అక్రమ సొమ్ములు, అక్రమ ఆస్తులు కూడా మా దగ్గర లేవు సార్, ఎవరిదే కొట్టింది సార్. అమ్మా నేను అడిగేది అదే, మీకు వాళ్ళ కుటుంబం ఎందుకు చనిపోయిందో తెలీదు అయితే, అంతేనా? 15వ తారీఖు కూడా బాగానే ఉన్నారు, 16వ తారీఖు ఇలా ఎందుకు చేశారనేది మీకు తెలీదు అంటున్నారా? నాకు తెలియదు సార్. 16వ తారీఖు మా అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు సార్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు సార్ అసలు ఆ రోజు. మరి సాదిక్ ఎందుకని పారిపోయాడమ్మా? ఎక్కడికో వేరే దేశం వెళ్ళడానికి ప్లాన్ చేశాడని ఇక్కడ నుంచి తీసుకొచ్చారు, పోలీసులు పట్టుకొని వచ్చారు, నిజం కదా?
అది పారిపోయాడు అనేది భయపడి వెళ్ళిపోయిన మాట కరెక్ట్. ఎలా చెప్పండి సార్, 2 days తర్వాత వాళ్ళ డాడీకి సర్జరీ ఉంది సార్ హైదరాబాద్లో. సౌజన్య వాళ్ళ ఫాదర్కి అండి. నాతో అన్నాడు, అమ్మ వాళ్ళ డాడీకి సర్జరీ ఉంది, వెళ్ళాలైతే వెళ్ళాలి హైదరాబాద్ ఒకసారి కూడా అని, ఎవరు లేరు కదా వెనకాల, నేను వెళ్తే అని చెప్పాడు సార్. అయితే వీళ్ళు ఆదివారం రోజుని సముద్రంలో దూకేసిన తర్వాత వాడు ఫస్ట్ వీళ్ళు లేరు అని తెలిసిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళి చూసాడు సార్. ఇంటి దగ్గర లేరన్నారంటండి. ఇంటికి మామూలుగా వచ్చేసి తాళం వేయమంటే తాళం ఇచ్చింది మా అమ్మాయిండి. తాళం ఇచ్చిన తర్వాత బండి వేసుకుని వెళ్ళాడండి. పారిపోయాడు అన్నది కాదు సార్, చెయ్యని తప్పుకి భయపడి తను వెళ్ళేటప్పుడు మీకేం చెప్పలేదమ్మా? లేదు సార్, నాకేం చెప్పలేదు సార్. ఇలాగ నా స్టూడెంట్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంట అని చెప్పాడండి మా పెద్దమ్మాయి తోటి. తను భయపడ్డాడు గారండి, తప్పు మాత్రం చేయలేదు సార్. తప్పు అంటే తన వల్లనే చనిపోయారనేసి తనే చంపేశాడు అంటున్నారు. తన వల్లనే చనిపోయారంటే తన పేరు రాశారంటే వాళ్ళు కొన్ని ఫ్రెండ్ గానే ఉండేవారండి వాళ్ళ ఫాదర్ సాదిక్ తోటి. అంటే మీరు ఇందాక రిలేషన్ అన్నారు కదా, ఇప్పుడు సౌజన్యకి సాదిక్కి రిలేషన్ ఉంది అన్నారు.